ఇప్పుడు కీమోథెరపీలో చాలా వచ్చాయి. అంటే కీమోథెరపీ అనేది ఒక డ్రగ్స్ అనమాట. దాంట్లో ఒక 100 రకాల డ్రగ్స్ అనేవి ఉన్నాయి. వాటితో పాటు టార్గెటెడ్ థెరపీ అనేవి వచ్చాయి. ఇమ్యునోథెరపీ అనేవి వచ్చాయి. ఈ కీమోథెరపీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అది ఒక్కొక్క డ్రగ్ బట్టి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటది. కొన్ని డ్రగ్స్‌కి ఏందంటే కొన్ని కీమోథెరపీ డ్రగ్స్‌కి ఏందంటే జుట్టు ఊడిపోవడం లాంటివి, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఆహ్, ఆయాసం రావడము, అలసట రావడము ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్. కొన్నిటికి లూజ్ మోషన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు కొత్తగా ఇమ్యునోథెరపీ లాంటివి వచ్చాయి. ఈ ఇమ్యునోథెరపీలో ఈ జుట్టు ఊడిపోవడము, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, వీక్‌నెస్ లాంటివి ఏమీ ఉండవు. 90% మంది నార్మల్‌గానే వస్తూ ఉంటారు. నార్మల్‌గానే వెళ్తుంటారు. ఇంజెక్షన్ ఇచ్చాక ఒక ఒక గంటలో ఇంజెక్షన్ అయిపోతుంది. ఇంజెక్షన్ అయిపోయి ఇంటికెళ్ళిపోయాక కూడా వాళ్ళకి ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అవి ఇచ్చినట్టు కూడా వాళ్ళకి అనిపియదు. కానీ వాటి ఎఫెక్ట్ చాలా బాగా ఉంది. టార్గెటెడ్ థెరపీ కూడా అలానే. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కీమోథెరపీలో ఒక్కొక్క డ్రగ్‌కి ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్. లైక్ డాక్సోరోబిసిన్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఎక్కువ వాడతాం. వాటికి జుట్టు ఊడిపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటది. వామిటింగ్స్, లూజ్ మోషన్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి.